సో ఇప్పుడు మేము చేయలేదు అనుకో, చూడండి ఏమవుతుందో తెలుసా, ఆ బడ్జెట్ మాకేదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే 10 మంది క్రియేటర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుద్ది. వాళ్ళైతే మాలా చెప్పరు 50 అంత ఇది చేసాం, కానీ ఆ వీడియోకి మేము ఖర్చు పెట్టింది దాదాపు 90 లక్షల దాకా ఖర్చు పెట్టాం, దానికన్నా ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం. ఇంకా దీనిలో ఏముంది, ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా అంతే కదా, ఏ బిజినెస్ అయినా అలాగే నడుస్తుంది. యో హాయ్ గైస్, సో ఎలా ఉన్నారంతా, బాగున్నారా? సో మీరు ఎలా ఉన్నారో కామెంట్స్ అయితే చెప్పండి, తెలుసుకుంటాను మీ క్షేమ సమాచారాలు. సో సో వీడియోలోకి ఎంటర్ అయితే ఇప్పుడు హర్ష సాయి మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో అది హర్ష సాయికి అంత ఇన్కమ్ ఎట్లా వస్తుంది, హర్ష సాయి ప్రతి వీడియోకి అంత ఎందుకు ఎట్లా ఖర్చు పెడుతున్నాడు అని చెప్పేసి ఈ వీడియో చేశాను. సో ఆ వీడియో ఇంకా చూడని వాళ్ళు ఎవరు అంటే నేను కామెంట్స్లో అయితే లింక్ ఇస్తాను, సో చూడండి. సో రీసెంట్గా అంటే ఫ్యూ డేస్ బ్యాక్ హర్ష సాయి సుమన్ టీవీకి ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అయితే చాలా ఓవర్గా మాట్లాడినాడు. ఎంత ఓవర్గా అంటే అంత ఓవర్గా మాట్లాడినాడు. సో ఆ ఓవర్గా మాట్లాడింది నేను ఈ వీడియోలో దాని గురించి రోస్ట్ అయితే చేస్తాను. సో ఇక్కడ కొన్ని డైలాగ్స్ అయితే కొట్టాడనమాట. సో ఆ డైలాగ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నార్మల్గా హర్ష సాయి ఆ డైలాగ్ చెప్పాను కదా, సో డైలాగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏమన్నాడంటే, ఇప్పుడు యాడ్స్ నేను చేయలేదంటే ఇంకా వేరే వాళ్ళు కూడా చేస్తారు. వేరే యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు 10,000 20,000 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. చిన్న యూట్యూబర్స్ ఒక 10-15 మందిని ఎంచుకుంటారు, వాళ్ళంతా చేస్తారు. నేను చేయకపోతే దానివల్ల నాకు వచ్చే నష్టం కంటే వాళ్ళు చేయడం వల్ల వచ్చే నష్టం ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పి డైలాగ్ అయితే కొట్టినాడు అన్నమాట హర్ష సాయి. సో అది పెద్ద కామెడీగా అనిపించింది నాకు. సో నీకు దగ్గర 10 మిలియన్స్ పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకో ఇతనికి, 10 మిలియన్స్ పైన ఉన్నారు అనుకుంటే సబ్స్క్రైబర్స్, అంటే దగ్గర 1 కోటి పైన ఉన్నారు సబ్స్క్రైబర్స్. 1 కోటి పైన ఉన్న సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది నువ్వు ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఒక 10-15 వేల మంది, 20,000 మంది, 30,000 మంది, 50-60, 100, 1,00,000 వేసుకో. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందా? నువ్వే చెప్పప్ప. నీ లాజిక్ ఏ సైడ్ నుంచి అది నీకు లాజికల్గా నువ్వు మాట్లాడినా నీకే లాజికల్గా అనిపించిందో నువ్వే చెప్పు నాకే. హెచ్సిబి రోస్ట్ చేశాడు, అతను బల్ రోస్ట్ చేస్తాడు అతను. సో అతను అయితే ఈ పాయింట్ మీదనే రోస్ట్ చేస్తాడు. సో నీకు 1 కోటి సబ్స్క్రైబర్స్ పైన ఉన్న నీ ఛానల్ నుంచి నువ్వు ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందా? ఒక 50,000 60,000 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నోడు ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందా? సో వాళ్ళు ఎంతమందికి ప్రమోట్ చేసినా కానీ ఒక 10,000 మందికి రీచ్ అవుతుందా, 20,000 మందికి రీచ్ అవుతుందా వాళ్ళంతా ప్రమోట్ చేస్తే? అదే 1 కోటి మంది ఉన్న నువ్వు ప్రమోట్ చేస్తే ఎన్ని లక్షల మందికి రీచ్ అవుతుంది చూసుకో, ఎంత అది ఎఫెక్ట్ కొడుతుందో చూసుకో. 10 మంది చిన్న యూట్యూబర్స్ ప్రమోట్ చేసిన దానికంటే నువ్వు పెద్ద యూట్యూబర్ని, నీ రీచ్ ఎక్కువ ఉన్న యూట్యూబర్ నువ్వు. సో నువ్వు ప్రమోట్ చేసి ఎంతమందికి రీచ్ అవుతావు చూసుకో. దాంట్లో ఆ డైలాగ్ అది ఎంత ఓవర్గా కొట్టినా కానీ అది పక్కన పెడితే ఇంకొక డైలాగ్ కూడా ఉంది. బఫేలో దానికి నేను ఎంతో ఖర్చు పెట్టాను, దగ్గర 90 లక్షలు నేను ఆ వీడియోకి ఖర్చు పెట్టాను అని చెప్పి డైలాగ్ కొట్టినాడు. అంటే నువ్వు ఒక వీడియోకి ఒక బఫేలో షెడ్, ఒక అతనికి కష్టపడుతున్నాడు, అతనికి బఫేలో షెడ్ కట్టించి బఫేలోస్ పెట్టినాడు అది. సో అదంతా బాగుంది. దానికి 90 లక్షలు ఖర్చు అయిందంటే వీడియోకి, ఒక వీడియోకి 90 లక్షలు ఖర్చు అయిందంటే సో నువ్వు ఒక ప్రమోట్ చేసిన దానికి యాడింగ్ ఎంత తీసుకుంటావు? ఒక వీడియోకి ప్రమోట్ చేసిన దానికి ఒక వీడియోకి ఎంత ఖర్చు పెట్టినప్పుడు యాడ్ చేసినందుకు ఎంత తీసుకుంటావు? కనీసం అది 80 లక్షలు, 80 lakhs ప్లస్, 90 lakhs ప్లస్, 1 crore ప్లస్ ఉండదు అది నువ్వు తీసుకునేది ఒక యాడ్కి. ఖచ్చితంగా 1 crore ప్లస్ ఉంటుంది కదా. అంటే నువ్వు ఒక్కొక్క వీడియోకి నువ్వు ఒక్కొక్క యాడ్ చేసినందుకు 1 crore ప్లస్ తీసుకుంటే ఇంక ఎన్ని వీడియోస్ చేస్తావు రోజు, ఎంత నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావు? నువ్వు చేసే సాయము 90 లక్షలు చేస్తే నీకు 1 కోటి రూపాయలు, నువ్వు 1 కోటి రూపాయలు 90 లక్షలు ఖర్చు పెడితే నీకు 30 లక్షలు 40 లక్షలు, ఒక 50 లక్షల అకౌంట్లోకి నీ అకౌంట్లోకి పోయినప్పుడే కదా నువ్వు అంత ఖర్చు పెట్టేది. ఆ వీడియో నుంచి నీ యూట్యూబ్స్ నుంచి వచ్చే రెవెన్యూ పక్కన పెడితే, ఎందుకంటే నీ ఎంత నువ్వు రీచ్ వచ్చినా కానీ ఒక 5 to 10 lakhs దాకా రావచ్చు నీకు నీ యూట్యూబ్ ఛానల్స్ నుంచి. సో నువ్వు ఒక వీడియోకే నువ్వు 90 లక్షలు ఖర్చు పెడతావు అంటే నీ యాడ్స్ నుంచి ఎంత వస్తుంది చూడు నీకే.
అది నీకే వదిలేస్తాను. మరి హర్ష సాయి బ్రదర్ నీకు ఎంత వస్తుందో నీకే వదిలేస్తానా. నేను మాట్లాడితే కనీసం ఒక వీడియో ₹1 తీసుకుంటావు అని నేనైతే అనుకుంటానా. లేకపోతే నువ్వు ఒక వీడియోకి ₹1 తీసుకోకపోతే నువ్వు ఒక వీడియోకి 90 లక్షలు ఖర్చు పెట్టేంత సీన్ యాడ నుంచి వస్తుంది. ఎంత గొప్ప వాడైనా కానీ అంత సాయం అయితే చేయలేడు. అంబానీ ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కోట్లు వాళ్ళు నిమిషానికి ఒక మినిట్కి కోట్లు సంపాదించే వాళ్ళంతా వాళ్ళే అంత ఖర్చు పెట్టరు వాళ్ళు, అంటే దానాలు ధర్మాల మీద. అట్లాంటిది నువ్వు ఒక్కొక్క వీడియో మంచి పని చేస్తానని చెప్పి 90 లక్షలు ఇట్లా 60 లక్షలు 50 లక్షలు ఇట్లా ఏదో పేపర్లు ఇసిరేస్తానట్లు వాడు చెప్పావు కదా, ఏదో పేపర్లు ఇసిరేస్తారు, స్టంట్లు చేస్తారు వీడియోలు అని చెప్పేసి చెప్పావు కదా. సో అట్లా నువ్వు దానాలు ధర్మాలు చేస్తా అని చెప్పి స్టంట్లు చేస్తున్నావు కదా వీడియోలలో. మళ్ళీ ఎంత డబ్బులు నువ్వు ఖర్చు పెడుతున్నప్పుడు ఎంత వస్తుంది నీకు? కనీసం నువ్వు 50 లక్షలు ఖర్చు పెడతావు అంటే 50 లక్షలు నీ అకౌంట్లోకి పోతుందని అర్థం కదా. నువ్వు అంతంత సంపాదించుకుంటా మళ్ళీ అది ఒక బిజినెస్ అని నువ్వే చెప్పినావు. ఇది ఒక బిజినెస్ అని క్లియర్గా నువ్వు ఇంటర్వ్యూలో నువ్వే మెన్షన్ చేసినావు. నువ్వు చేసే దాన ధర్మాలు నీకు బిజినెస్ అని నువ్వు చెప్తున్నావు. మళ్ళీ బిజినెస్ అయినప్పుడు నువ్వు దాన్ని ఎందుకు నువ్వు ఏదో దేవునిలాగా నువ్వు నీకు డొప్ప కొట్టుకుంటావు. నీకు మళ్ళీ డొప్ప కొట్టుకునేది కాకుండా మళ్ళీ నీకు ఒక ఫ్యాన్ బేసు వాళ్ళు నీకు డప్ప కొట్టడం వల్ల సరిపోయింది. అది ప్రజలు గొర్రెలని నిరూపించే దాంట్లో మీరు ముందుంటారు ఇట్లాంటి వాళ్ళంతా. అది ప్రజలు కూడా దానికి ఎక్కువ ఎంతూజియాజం, ఎక్కువ ఉత్సాహంతో ముందుకు వస్తారు. మేము గొర్రెలమే, వాళ్ళు నిరూపించేది మేము నిరూపించుకుంటామని చెప్పేసి ముందుకు వస్తారు. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ నేను డైలీ మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి మర్చిపోకుండా. Okay guys, bye guys, we'll meet in next video. See you.